ఏమైంది? ఎందుకంత ప్యానిక్ అవుతున్నారు మీరు? ఓకే, కూల్ డౌన్. నేను ఒక మెడికల్ ఇంటర్న్ని. ఓకే, రిలాక్స్, కూర్చోండి. అది ఓకే, ఏం మాట్లాడకండి, రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెప్పు. బ్రీత్ ఇన్. ఏం నడుస్తుంది ఇక్కడ? ఏదో తప్పుగా చేస్తుండు డాక్టర్ ఏమో ఆయనతో. రికార్డ్ చేయను. ఈ సమాజంలో ఎట్లా ఉంటుంది మొత్తం, మంచిగా రికార్డ్ చేయి, జూమ్ చేయి. ఆ చిన్నపిల్ల ఎంత భయపడుతుంది చూడు, ఆ డాక్టర్ ఏమో తప్పుగా టచ్ చేస్తుండు. ఈ మధ్యకాలంలో అయితే ఎవరిని నమ్మలేము. రికార్డ్ చేసినావా? ఈ వీడియో వైరల్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. నాడు కొన్ని వాటర్ తాగు. ఏమైంది అసలు? ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు? నేను మా ఫ్రెండ్ ఎప్పుడు అదే రూట్లో వస్తాం, అది షార్ట్ కట్ అని. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఎప్పుడు మా మీద కమెంట్లు వేస్తూనే ఉంటారు. ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నానని నా చేయి పట్టి లాగారు. నేను ఇంకోసారి ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళాను. ఓకే, కూల్ డౌన్. ఈ విషయం ఎవరికైనా చెప్పావా మీ ఇంట్లో వాళ్ళకి? ఓకే, ఈ విషయం ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పి సేఫ్గా ఇంటికి వెళ్ళు. ఓకే, నేను ఏమైనా డ్రాప్ చేయాలి ఇంటి వరకు? వద్దు, వెళ్ళిపోతా. ఓకే, అది ఓకే. ఓకే, రిలాక్స్గా వెళ్ళి ఇంటికి. ఓకే. ఉదయం 9 to 5 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక దుర్ఘటన. స్కూల్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించిన ఒక మెడికల్ ఇంటర్న్. మన సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఈ మధ్య డాక్టర్స్ దగ్గర కూడా పిల్లలు సేఫ్ కాదా అంటూ కోపాన్ని వ్యక్తపరుస్తున్న నెటిజన్లు. ఎక్స్క్యూజ్ మీ బాస్. Yeah, come in, Arjun. Sir, you called me? Yeah, you are fired, Arjun. What, sir? But why? What? Even after all this, you have the audacity to ask why? Look at this. Oh, this one. Sir, she has panic attack. I helped her. It's my duty because I'm a medical intern. Look, Arjun. By evening, our hospital will be in headlines. And not because of saving lives, but because of this 30-second video, which the public think is true. I don't know what your intent was with that girl, but right now, it's about reputation of this hospital and my reputation. Please leave. Take your stipend and leave. Arjun, leave your patient's file on my desk. అర్జున్ అంటే మీరేనా? అవును. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు గురించి? ఆ వీడియోలో ఉన్నది మీరే అని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నేను అని మంచికి రెస్పెక్ట్ ఇవ్వదు. అసలు ఎవరు మీరు? మీకు అమ్మాయికి ఏంటి సంబంధం? మా అదే ఆఫీస్ ప్లేస్ ముందు నుండి ఏంటి చెల్లుంటి nuisance? ఇలానే చేస్తావా? మీరు పనిచేసేది ఇక్కడేనా? అవును, ఇక్కడే. చేసేది ఎవరు తెలియదు అనుకుంటున్నావా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. అర్జున్ అనే వ్యక్తి పనిచేస్తున్న హాస్పిటల్ ఇదే అని మనకు తెలిసింది. ఈ హాస్పిటల్కి వెళ్ళడం మనకు సేఫేనా? ఇలాంటి వ్యక్తులు పనిచేసే దగ్గరగా మనం నమ్ముకొని వెళ్ళేది? Hello, అసలు ఇక్కడ ఏం excuse me. జరుగుతుంది? You're blocking the way. Please move away. What are you doing? మీరెవరు? Nenu, Dr. J.S. Deepak, Chief Medical Officer. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. Yes, I am. మీ హాస్పిటల్లో ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నట్టు మీకు తెలుసా? The intern Arjun, who has been working here, has been terminated. He has no connection with the hospital anymore. His action are his own. Please leave. So are you saying this hospital is safe for us? It is very much safe. I like to argue with all the public. Please leave. You are blocking the way. అర్జున్ అనే వ్యక్తి ఈ హాస్పిటల్ నుంచి ఫైర్ చేయబట్టిగా మన చీఫ్ డాక్టర్ తెలిపారు. ఈ హాస్పిటల్ మనకు సేఫే అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఏం చేశాడో వీడు. ఇక్కడికి వెళ్ళావురా? ఇంట్లో వాళ్ళ నుంచి చుట్టాల నుంచి ఎన్ని కాల్స్ తెలుసా? ఇలానేనా మీ కొడుకుని పెంచేది అని చెప్పి అని. పొద్దున మామయ్య కూడా కాల్ చేసి వాళ్ళ చిన్న పాపను కూడా ఇలానే ముట్టుకున్నావా అని అడుగుతున్నాడు. మొహం ఎక్కడ పెట్టుకుని తిరగాలరా అర్జున్?
నీకు నా మీద నమ్మకం లేదా అమ్మా? అర్జున్ నువ్వు ఓకే కదా? ఓకే. దేవికి రోజు ఎగ్జామ్ ఉంది కదా, తను ఇక్కడ ఉందేంటి? అది కాలేజ్ దగ్గర సో ఎవరో ర్యాండమ్ అబ్బాయిలు ఆ అమ్మాయిని హరాస్ చేసిన వీడియో చూపించి నన్ను కూడా ఇలా చేస్తారని భయపెట్టారన్నయ్య. నాకు భయం వేసింది, నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. నాకు నీ మీద నమ్మకం ఉంది, మనం కోర్టులో చూసుకుందాం అన్నయ్య. నువ్వు ఏ తప్పు చేయలేదు. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావన్నయ్య? అర్జున్ అనే వ్యక్తి ఈరోజే ట్రయల్ ఉంది. ఏం జరగబోతుందో తెలుసుకుందాం. జనాల ఒపీనియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అర్జున్ ఒక్క డాక్టర్, ఆయన అందరికీ సాయం చేయాలి. అలాంటిది ఆయన ఒక ప్రాబ్లంలో మారాడు. అదే ప్లేస్లో వాడు చెల్లుంటే వాడు ఇలానే చేసేవాడా? ఒక డాక్టర్ దగ్గర కూడా మనకు రక్షణ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం? అసలు ఆ చిన్న పిల్లతో ఎలా అందరం చూస్తున్నాం, అందరూ అర్జున్కి అపోజ్లో ఉన్నారు. కోర్టు ఏం తెలుపుతుందో చూద్దాం. లైవ్లో కవర్ చేస్తున్న 9 to 5 న్యూస్. We want justice, we want justice. రిపోర్ట్స్ ప్రకారం ఆ అమ్మాయికి పానిక్ అటాక్ వచ్చింది. సీసీటీవీ వీడియోస్ ఇంకా ఆడియోలో ఎటువంటి తప్పుట ప్రవర్తన కనిపించలేదు. డాక్టర్స్ ఇంకా ప్రొఫెషనల్స్ ఆ అమ్మాయికి సహాయం అవసరం అని కన్ఫర్మ్ చేశారు. చిన్నారి రియా మరియు తన తల్లిదండ్రుల వాదనను విని కోర్టు నిందితుడిని నిర్దోషి అని ప్రకటిస్తుంది. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. టైం అంతా వేస్ట్. కోర్టు అర్జున్ని నిర్దోషిగా ప్రకటించింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇవాల్టి తాజా వార్తలు. మన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఆ రోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. పర్లేదు. థ్యాంక్ యూ బాబు, చాలా మంచోళ్ళ అన్నా. థ్యాంక్ యూ. Congratulations, Arjun. You're really innocent. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నేను మళ్ళీ నా మెడికల్ ఇంటర్లో జాయిన్ కావచ్చా సార్? నా ఎడ్యుకేషన్ లోన్ పెండింగ్ ఉంది సార్, దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి. Look, Arjun, the truth may have come out, but the misinformation is still there. The noise hasn't died yet. Let the time pass. Maybe in future you can join back, but not today. All the very best for your future. ఈ రోజుల్లో సాయం చేయడం వల్ల కూడా మనుషులకి మరి మళ్ళీ ఎవరికైనా హెల్ప్ చేస్తారా మీరు? That was our skit, people. This skit was based on the incidents that have been happening around us and we've been ignoring. We've seen people suffer, we've seen people take their lives, and that happened even after the court proven them innocent. All because of a random video being circulated in the social media. Without knowing the whole truth, we've been kept judging the people. The people have been suffering, and not just the people, but also their families. Many of them took their lives, many of the families have took their lives, many of their careers have ended, even after they're proved innocent, because the society is not ready to accept them. So let's not just judge, but let's know the truth. Let's know the truth and then support people, not put some allegations just because we've seen a muted video on social media. Team Theatres from Bhavans.
మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.